నేను డాక్టర్ టిఎస్ గుప్తా అనే చిన్నపిల్లల డాక్టర్ని. తణుకు పరిసర ప్రాంత ప్రజలందరికీ సుపరిచితున్నే. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నా ప్రయత్నం. ముఖ్యంగా ఇప్పుడు మనం వేసవిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ వేసవి కాలంలో బాగా వేసవికి గురయ్యేది చిన్నపిల్లలు. దానివల్ల ఇవాళ ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయదలుచుకున్నాను. మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఆశాభావంతో ఈ టాపిక్ని ఎంచుకున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలలో వాటరు అవసరం ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలకి వాటర్ అవసరం ఎక్కువ ఉంటుంది. ఎందుచేత అంటే పిల్లల శరీరంలో 70% వాటరే ఉంటుంది. అందుచేత ఈ వేసవికి పిల్లలు ఎక్కువ గురవుతారు. అందుచేత మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ప్రతి తల్లి తండ్రి కూడా ఏమిటంటే పిల్లలకు ఎక్కువ వాటర్ని త్రాగించడం. ఆ వాటర్ని కూడా మీరు ఏం చేయాలంటే కాచి చల్లార్చిన నీళ్లు తీసుకుని మనకు లభించే మట్టి కుండ కానీ కూజా కానీ ఒక చిన్న కూజాలో ఆ కాచి చల్లార్చిన నీళ్లను ఒక 2-3 గంటల పాటు ఉంచి ఆ చల్లటి నీళ్ళని బిడ్డలకి అరరగా తాగించండి. దానివల్ల బిడ్డ డీహైడ్రేషన్కి లోనవ్వడం అనేది జరగదు. తర్వాత వాడి దాహాన్ని కూడా మనం తీర్చిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ మొట్టమొదటి జాగ్రత్త ఇదే చెప్తున్నాను నేను. ఎందుకంటే దీనికి మించినది ఏది లేదు. మిగతావన్నీ కూడా వాటర్ తర్వాతే స్థానాన్ని ఆక్రమిస్తాయి. తర్వాత మీకు రెండవది మీకు సూచించేది ఏంటంటే వేసవిలో కొంత ఆకలి అనేది మందగిస్తుంది. అది సహజం, ఎవరికైనా కూడా అది బాధ పెడుతుంది. అంచేత మనం చేయవలసింది ఏంటంటే మనకి వేసవిలో లభించే పళ్ళని ఎక్కువ ప్రోత్సహించడం, వాళ్ళకి ఎక్కువ అందించడం. వాటిలో కూడా ముఖ్యంగా నీరు ఎక్కువ ఉండే పళ్ళు ఎన్నుకోండి. ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, కొబ్బరి బొండం నీళ్ళు, తర్వాత లేత ముంజకాయలు, తాటి ముంజకాయలు ఇవ్వడం వాళ్ళ ఆకలిని కాస్త మనం తీర్చినట్టు అవుతుంది. వాళ్ళ శరీరానికి బాగా ఉపయోగపడి అన్నీ కూడా విటమిన్స్, లవణాలు అన్నీ కూడా వాళ్ళకి లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇది రెండవ జాగ్రత్తగా మీకు నేను చెప్తున్నాను. పళ్ళను ఇష్టపడిన వారు చాలా తక్కువ మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ సీజన్లో అవి కొంత మీరు అలవాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడో జాగ్రత్త ఏంటంటే పిల్లలకి చాలామందికి ఈ టెంపరేచరు వేసవి వల్ల టెంపరేచరు పెరుగుతూ పోతూ ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల టైం నుంచి సాయంత్రం 5-5:30 ఆ టైం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందుచేత ఇవన్నీ చేస్తూ ఈ వాటర్ తాగించడం, పళ్ళను ప్రోత్సహిస్తూ మీరు అక్కడ బాడీ శరీరం వెచ్చగా అనిపిస్తే కాటన్ బట్ట తీసుకొని, పెద్దగా బట్ట తీసుకోండి, తడిపి ఎక్కువ నీరు ఉంచకండి. ఆ కాస్త తడి ఉన్న బట్టని ఒంటికి చుట్టి పెట్టండి. ఈ 12 గంటల నుంచి 5-5:30 మధ్య కాలం ఆ టైంలో ఆరిపోతూ ఉంటే మళ్ళీ తడపడం, మళ్ళీ వేయటం చేస్తుండండి. దీనివల్ల ఏమవుతుందంటే బిడ్డ వడదెబ్బకు గురి కాకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇంకోటి చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే వేసవి రాగానే ఎవరైనా సరే ప్రతి తల్లి నా దగ్గరికి వచ్చి గ్రైప్ వాటర్ వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు. గ్రైప్ వాటర్ వాడటం వల్ల ఇదేంటంటే కొద్ది రోజు అనాదిగా వస్తున్న ఈ అలవాటు అన్నమాట. అంతే తప్ప సైంటిఫిక్గా గ్రైప్ వాటరు బిడ్డకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఎక్కడా లేదు. కాబట్టి మేమైతే మా అలోపతి డాక్టర్లు ఎవరం కూడా గ్రైప్ వాటర్ని ప్రోత్సహించాం. దాని స్థానంలో ఇవన్నీ ముఖ్యంగా పళ్ళు, వాటరు, కొబ్బరి బొండం నీళ్లు, వీటినన్నిటినీ మీరు ఎక్కువగా ఇవ్వడం అనేది చేయండి. దానివల్ల బిడ్డ మీకు క్షేమంగా ఉంటాడు. ఈ వీడియో నచ్చితే మీరు మాకు సబ్స్క్రైబ్ చేయండి,
మేము మరిన్ని వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.